నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అవధానుల విజయలక్ష్మి గారు రచించిన పారిపోకు తమ్ముడు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ యువ మాసపత్రికలో 1984 జూలైలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. కిందటి రోజున పెళ్ళున కాచిన ఎండకి బాకీ తీర్చేసుకున్నట్లు భోరున కురుస్తోంది వర్షం. సెకండ్ క్లాస్ అద్దాల తలుపులన్నీ ఎప్పుడో మూసుకున్నాయి. పెద్ద పెద్ద చినుకులు ఒకదాని వెనక ఒకటి వచ్చి టప్ టప్ అని కిటికీ అద్దాలను కొట్టుకొని పాముల మెలికలు తిరుగుతూ జారిపోతున్నాయి. చెమ్మబారిన అద్దాల వెనక నుంచి మసగ్గా కనపడుతోంది కదిలిపోయే ప్రపంచం. దూరంగా సగం నల్లటి మేఘాలతో కప్పబడి ఉన్న నీటి కొండ వర్షానికి వణిగిపోతూ నిండా చీర చెంగు కప్పుకొని కూర్చున్న అందమైన ఆడపిల్లలా ఉంది. సీటు మీద విశ్రాంతిగా వెనక్కి వాలి కూర్చున్నాడు 25 రవి. జేబులో నుంచి సిగరెట్ తీసి వెలిగించాడు. అగ్గిపుల్లను ఉఫ్ఫుమని ఊది కంపార్ట్మెంట్ అంతా కలయి చూశాడు. ఓ 15 మంది కంటే ఎక్కువ లేరు. కదిలిపోయే ట్రైన్లో ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు. రవి పెదవుల మీద సన్నని చిరునవ్వు మొలిచింది. ఈ సిగరెట్టే ఇంట్లో తాగాలంటే ఎంత అవస్థ, ఎంత ప్రయాస. ఇంట్లో నుంచి ఏదో ఒక వంక కల్పించుకొని బయటకు వెళ్ళాలి. అక్కడ కూడా ఎవరూ చూడకుండా భయంగా బితుగ్గా. స్వేచ్ఛ లేని జీవితం. అసలు దేనికుందని స్వేచ్ఛ? రొటీన్. లేవటం, పళ్ళు తోమటం, కాఫీ తాగటం, ఆఫీస్కి వెళ్ళటం, ఆఫీసు నుంచి రావటం, అన్నం తినటం, మళ్ళీ పడుకోవటం, మళ్ళీ లేవటం. రోజులో 24 గంటలు, గంటలో 20 నిమిషాలు రొటీన్. ముక్కుకు తాడు కట్టి ఎద్దుని యజమాని నడిపించినట్లు నడవటం. ఆ ఇంట్లో ఆ పరిసరాల్లో ఉన్నంత వరకు ఆ జీవితం తప్పదు. ఎన్నాళ్ళిలా? భవిష్యత్తులోకి చూస్తే చివరి నిమిషం దాకా ఇలాగే గడుస్తుందేమో అనిపిస్తోంది. పెళ్ళాం వస్తుంది, మరికొన్నాళ్ళకు పిల్లలు పుడతారు, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, మరికొన్నాళ్ళకి వాళ్ళకి పిల్లలు పుడతారు. ఇప్పటికే ఇరుగ్గా ఉన్న జీవితం ఇంకా ఇరుకైపోతుంది. కనీసం విశ్రాంతిగా కాలు చాపుకునే జాగా కూడా ఉండదు. రవి విసురుగా తల విదిలించాడు. అతి వేగంగా వెళ్తున్న ట్రైన్లో కూర్చుని కూడా ఈ ఆలోచనలేమిటి? ఈనాటి నుండి తాను స్వేచ్ఛాజీవి. ఇష్టం వచ్చినప్పుడు పడుకోవటం, ఇష్టం వచ్చినప్పుడు లేవటం, అన్నం తినాలని ఉన్నప్పుడు తినటం, మానేయాలనుకున్నప్పుడు మానేయటం. వండర్ఫుల్. ఇంకొకళ్ళ కోపాలకి, తాపాలకి, కన్నీళ్ళకి, ప్రేమకి తను కట్టుబడి ఉండక్కర్లేదు. ఆ బంధాల తాళను తెంచేసుకుని కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోయే స్వేచ్ఛా జీవితాను. కంపార్ట్మెంట్ అంతా ఖాళీ చూసి జేబులో నుంచి నోట్లను తీసి లెక్కపెట్టాడు. టికెట్ డబ్బులు పోను 1200 మిగిలాయి. ఈ నెల జీతం ప్లస్ బోనస్. విజయవాడ చేరగానే చౌకరకమై ఓ జత బట్టలు, అవసరమైన కొన్ని సామాన్లు కొనుక్కోవాలి. ఆఫీసులోంచి తిన్నగా వచ్చేశాడు. కట్టు బట్టలు తప్ప ఏమీ లేవు. బట్టలకి వాటికి ఎలా లేదన్నా 200 పోతాయి. మిగతా 1000 రూపాయలతో ఎన్నాళ్ళు గడపచ్చు? మామూలు లాడ్జీలో దిగిన రోజుకు 10 రూపాయలు. బస్సులకి, రిక్షాలకు, సినిమాలకు మరొక 10, భోజనాలకు, టిఫిన్లకి మరొక 10. రోజుకు 30 రూపాయల చొప్పున సుమారు నెలలు సరిపోతాయి. తర్వాత ఎలా? రవి కిటికీకి తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు. అతని మనసులో దృశ్యం. జోరుగా హుషారుగాని పాడేసుకుంటూ రిక్షా తొక్కేస్తున్నాడు. కష్టపడి చెమటోడ్చి డబ్బులు సంపాదించేస్తున్నాడు. ఇంకొకరి కింద పని చేయకుండా స్వేచ్ఛగా సంపాదించిన డబ్బులు. సగం డబ్బులు డబ్బాలో వేసి సగం ఖర్చు పెట్టుకుంటున్నాడు. కొన్నాళ్ళకి డబ్బా నిండిపోయింది. ఆ డబ్బుతో ఓ సొంత రిక్షా కాదు ఓ కీళ్ళి కొట్టు. అది ఓ చిన్న దుకాణం అయింది. ఆ దుకాణం కొన్నాళ్ళకి హోటల్. ఆ హోటల్ కొన్నాళ్ళకు పెద్ద 5 స్టార్ హోటల్. రిక్షా హ్యాండిల్ పట్టుకున్న చేతులే కారు స్టీరింగ్ వీలును పట్టుకుని నడుపుతూ ఫైన్. ధనాధన్మన్న చప్పుడుతో ట్రైన్ బ్రిడ్జి మీద నుండి వెళ్తోంది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు రవి. మనసులోని అందాల దృశ్యం చెదిరిపోయింది. హాయిగా ఫ్యాన్ కింద కూర్చుని పనిచేసే తను ఎండలో రిక్షా తొక్కగలడా? ఒకవేళ తొక్కినా అందులో డబ్బు మిగల్చగలడా? మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. మనసు తెర మీద మరొక దృశ్యం. జేబులో ఉన్న 1000 రూపాయలతో హాయిగా 20 రోజులు గడిపేశాడు. స్వేచ్ఛగా, హాయిగా ప్రపంచంలోని సుఖాలన్నింటినీ అనుభవించేసి అప్పుడు ఆఖరి 10 రూపాయల కాగితంతో ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరిగ్గా నిద్ర పట్టడం లేదని నిద్ర మాత్రలకు ప్రిస్క్రిప్షన్ రాయించేసుకుని
4-5 కొట్లు తిరిగి ఓ 20 నిద్ర మాత్రలు సంపాదించి 20 రోజుల తర్వాత ఈ ఊరు నుంచే కాదు, ఈ ప్రపంచం నుంచే శాశ్వతంగా స్వేచ్ఛగా హాయిగా ఏ బంధాలు ఏ బాధ్యతలు లేని చోటికి వర్షపు ధారలను చీల్చుకొని అతి వేగంగా రైలు పట్టాల మించి పరిగెడుతూనే ఉంది. వాన జల్లుకు తడిసిన పంచె అంచుల్ని చేత్తో పిండుకుంటూ లోపలికి అడుగు పెట్టారు రఘురామయ్య గారు. టెలిగ్రామ్ ఇచ్చారా? పొడి తువ్వాలు అందిస్తూ అడిగింది పార్వతమ్మ. ఇచ్చాను, రేపు పొద్దునకల్లా పెద్దాడు వచ్చేస్తాడు, ఇద్దరం రేపు జనతాలో బయలుదేరతాం అన్నాడు నీరసంగా కుర్చీలో కూలబడుతూ రఘురామయ్య గారు. మౌనంగా లోపలికి నడిచింది పార్వతమ్మ. బుర్రంతా తడిసి చల్లగా అయిపోయినా బుర్ర లోపల మంట పెట్టినట్లు వేడిగా ఉంది రఘురామయ్యకి. ఎందుకు ఇలా జరుగుతోంది? వీడు ఇలా పారిపోవటం ఇది మొదటిసారి కాదు, రెండోసారి కాదు. ఇంటర్లో ఫస్ట్ క్లాస్ వచ్చిందని ఊరంతా ఆశతో మెడిసిన్లో చేర్పిస్తే ఇష్టం లేని చదువు చదివిస్తున్నారంటూ మొదటిసారి. పోనీ నీకు ఇష్టమైనదే చదవరా అని బిఏలో జాయిన్ చేస్తే ఆ విద్యా విధానం నచ్చలేదంటూ రెండోసారి. ఎలాగోలా బిఏ ప్రైవేటుగా కట్టించి ఉద్యోగంలో చేర్పిస్తే అసహ్యకరమైన ఆఫీసు వాతావరణం అంటూ ఈసారి ఓ చీటీ పెట్టేయటం, పారిపోవటం. ఎందుకు అస్తమానం ఇలా ఇల్లు వదిలి పారిపోవటం? ఇది మనిషిలో సహజంగా ఉండే ఎస్కేపిజమా, లేక తాము పెంపకంలో చేసిన లోటా? అయినా తానేం లోటు చేశాడు? వాడు ఎలా కావాలంటే అలాగే చేశాడే. అయినా ప్రతిసారి అందరూ కలిసి నన్ను బంధించేస్తున్నారని ఎందుకు నింద వేస్తాడు? చిన్నప్పటి నుంచి తను ఎన్ని కష్టాలు పడ్డాడు. ఒకవైపు ఇంటి బాధ్యతలు మోస్తూ, ఒకవైపు చదువుకుంటూ, ఓవైపు ఉద్యోగం చేస్తూ. ఎన్నిసార్లు తనకి ఈ బాధ్యతల నుంచి బాధల నుంచి తప్పించకపోదామనిపించలేదు. కానీ తాను ఎప్పుడూ ఆ పని చేయలేదే. కానీ అన్నీ రెడీమేడ్గా అమర్చి పెడితే వీడెందుకు ఇలా చేస్తున్నాడు? ఆలోచిస్తున్న కొద్దీ రఘురామయ్య గారి బుర్ర వేడెక్కిపోతుంది. ఇక వాటిని ఎలా వెతికి పట్టుకోవాలో, ఎక్కడెక్కడ తిరగాలో, వచ్చిన తర్వాత మళ్ళా ఏమేమి బోధించాలో సమస్యలే సమస్యలు. క్రిందటిసారి పారిపోయి తిరిగి వచ్చేసిన తర్వాత 2 రోజులు కూర్చోబెట్టి చెప్పారు, నువ్వు ఊళ్ళో నుంచి పారిపోయి సమస్యల నుంచి పారిపోతున్నాను అనుకోవటం తెలివి తక్కువతనం. నువ్వెక్కడికి వెళ్ళినా నీ మనసు నీతోనే ఉంటుంది. నీ మనసు నీతో ఉన్నంత వరకు నువ్వెక్కడికి వెళ్ళినా ఈ సమస్యలు బంధాలు నీ వెనకే వస్తాయి. అందువల్ల ముందు నీ మనసును స్వేచ్ఛగా ఉంచుకో, తర్వాత పారిపోయే విషయం ఆలోచించు. చెప్పినంతసేపు తాలూపి మళ్ళీ ఆఫీసులో చిన్న సమస్య ఎదురవగానే పారిపోయాడు. ఆలోచించే ఓపిక తగ్గిపోయింది ఆయనకి. ప్రస్తుతం ఈ సమస్య నుంచి తనను తాత్కాలికంగా బయటపడగలిగేది భగవద్గీత ఒక్కటే. నెమ్మదిగా కుర్చీలో నుంచి లేచి గూట్లోని భగవద్గీత అందుకున్నాడు. నిన్న సగం చదువుతూ గుర్తుగా పెట్టిన పేజీ తీసి పడక కుర్చీలో వెనక్కి వాలాడు. సంస్కృత శ్లోకాలు, దాని కింద సామవేదుల సీతారామశాస్త్రి గారి ముత్యాల సారాలు, దాని కింద తెలుగులో వ్యాఖ్యానం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహంత్వాం సర్వపాపేభ్యాం మోక్షయిష్యామి మా శుచః. సకల ధర్మాలు విడిచి నన్నే శరణు పొందుము, దిగులు చెందకు, పాపములన్నింటి నుండి నిన్ను నేను రక్షింతును. పాపము అన్నదానికి తాను చేయవలసిన పని చేయలేకపోతున్నానేమో అనే మనోక్లేశము, లేక తాను ఆచరించవలసిన ధర్మం ఆచరించలేకపోతున్నానేమో అనే మనోక్లేశము అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. శ్లోకాల తర్వాత శ్లోకాలు, పేజీల తర్వాత పేజీలు. మనసు ప్రశాంతంగా అయ్యి కళ్ళు మూతలు పడ్డాయి. పెరటి గుమ్మంలో కూర్చుని బియ్యం ఏరుతోంది పార్వతమ్మ. ఈ పాటకి ఏం చేస్తున్నాడో పిచ్చి నాగన్న. లంచ్ అవర్లో ఇంటికొస్తూనే వీధిలో నుంచే ఇవాళ ఏం కూర చేశావమ్మా అని కేకేసుకుంటూ వచ్చేవాడు. 2 కన్నీటి బొట్లు రాలి చేటలో పడ్డాయి. నువ్వెందుకు అంత అవస్థ పడతావు, శుభ్రంగా మంచి హోటల్లో హాయిగా భోంచేస్తూ ఉంటాడు అని ఆయన అంటారు. కానీ ఆయనకేం తెలుసు తల్లి బాధ. మొన్నటికి మొన్న అమ్మా రేపు పచ్చికారం పెట్టి వంకాయ కూర చెయ్యవే అన్నాడు. పిచ్చి వెధవ. నోరారా అడిగాడు కదా అని ఆ వేళ చేసి పెడితే లంచ్ అవర్లో ఇంటికి రానేలేదు. ఆ వేళ సాయంత్రమూ రాలేదు. సాయంత్రం వెళ్ళి కనుక్కుంటే ఆ రోజు ఆఫీసు నుండి మధ్యాహ్నమే వెళ్ళిపోయాడని తెలిసింది. వాడి కోసం ఎంతో బాగా చేసిన కూరంతా తీసుకెళ్లి చెత్తకుండీలో పారేసింది. పార్వతమ్మకు దుఃఖం ఆగలేదు. చాట పక్కన పడేసి వెక్కి వెక్కి ఏడ్చింది. మనసులో ఉన్న దుఃఖం అంతా బయటకు పోగానే
మనసు ప్రశాంతంగా అయ్యింది. చిచి, తానిలా బెంగ పెట్టేసుకోకూడదు. తానిలా బెంగ పెట్టేసుకుని తీరా వాడు తిరిగి వచ్చేసరికి మంచం ఎక్కితే ఎలా? వద్దొద్దు. పార్వతమ్మ గబగబా కళ్ళు తుడిచేసుకుంది. ఏవైనా పనులు కల్పించుకోవాలి. ఊపిరి తిరగని పనుల్లో పడితే తాను దిగులు మర్చిపోతుంది. తాను పనుల్లోనే పుట్టింది, పని చేస్తూనే పెరిగింది, పనుల్లోనే తనకు మెదడుకు రెస్టు. గబగబా వంటింట్లోకి నడిచింది. చేతిలోని టెలిగ్రామ్ మరొకసారి చూసుకున్నాడు శేఖర్. రవి పారిపోయాడు, వెంటనే రా, వెతకాలి. చదువుతున్న కొద్దీ అతని మనసులో చికాకు మరింత ఎక్కువవుతోంది. చిచ్చి, రోజు రోజుకి ఇలా తయారవుతున్నాడేమిటి వీడు? అయినా నాన్నగారు మరీను. చేతిలో డబ్బులు అయిపోయాక వాడే తిరిగి వస్తాడు. దాని గురించి మళ్ళీ ఎందుకింత శ్రమ, డబ్బు ఖర్చు? అలవాటైన భాగవతమే కదా ఇది. ఆత్మహత్య చేసుకుంటానో, శాశ్వతంగా తిరిగి రానో ఉత్తరం పెట్టి పారిపోవటం. నాన్న తను ఇద్దరూ 2 ఊళ్ళకు వెళ్ళటం, లాడ్జీల వెంట తిరగటం, వాడు కనపడకపోవటం. ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చేసరికి వాడు అప్పటికే ఇంట్లో ఉండటం. వాడినేమీ అనకండని అమ్మ కన్నీళ్లు పెట్టుకోవటం. ఇంట్లో ఈ సమస్య ఎప్పటికి ఆఖరవుతుందో. చేతిలోని టెలిగ్రామ్ను ఉండ చుట్టి మరీ విసిరికొట్టాడు. గదిలో విసురుగా పచారులు చేస్తూ ఆలోచిస్తున్నాడు. ఈసారి తమ్ముడు తిరిగి వచ్చేశాక తన దగ్గరికి తెచ్చుకోవాలి. అసలు వాడి ఉద్దేశం ఏమిటో, ఏం చెయ్యదలుచుకున్నాడో నెమ్మదిగా రాబట్టాలి. నాన్నగారు వాడికి బోలెడు వేదాంతం బోధిస్తూ ఉంటారు. ఇప్పుడు కావలసింది వేదాంతమేనా? వాడికి కావలసినవి బోధనలు కావు, జీవితంలో ఒక లక్ష్యం. ఈసారి వాడిని చీవాట్లేయటం కాకుండా ఏ ఫీల్డ్లో ఆసక్తి ఉందో నెమ్మదిగా రాబట్టాలి. ఒకవేళ ఎందులోనూ లేకపోతే క్రియేట్ చేయాలి, అంతే. అదే ఈ సమస్యకు పరిష్కారం. శేఖరం పచారులు చేయటం ఆపేసి కిటికీ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. ఎస్కేపిజం. శేఖర్ పెదవుల మీద చిన్న చిరునవ్వు మొలిచింది చేదుగా. తనకి మాత్రం ఎన్నిసార్లు అనిపించలేదు ఈ పరిసరాల్లో నుంచి ఎస్కేప్ అయిపోవాలని. ఈ ఉద్యోగం రాకముందు, ఈ ఊరికి రాకముందు ఎంత హాయిగా చీకు చింత లేకుండా ఉండేవాడు. పగలల్లా స్నేహితులతో కబుర్లు, ఎన్నో విషయాల మీద చర్చలు. సాయంత్రం అయ్యేసరికి చెరువు గట్టుకో, ఊరవతల ఉన్న కొండ మీదకో షికారు. ప్రకృతిలో అందాలన్నీ మనసులో ముద్రించుకొని ఇంటికొచ్చి క్యాన్వాస్ బిగించి పెయింటింగ్ చేస్తూ కూర్చుంటే అర్ధరాత్రి అయినా అలసట తెలిసేది కాదు. ఏదో జయించానన్న గర్వం, ఏదో సాధించానన్న తృప్తి. ఇప్పుడు ఏమయ్యాయి ఆ గర్వం, ఆ తృప్తి? ఇప్పుడు ఈ బొగ్గుగనిలో చేరిన తర్వాత స్నేహితులు లేరు, చర్చలు లేవు. ప్రొద్దున్నే పనిలో దిగితే సాయంత్రమే ఆ చీకటి గుహల్లో నుంచి బయటికి రావటం. ఇంటికొచ్చి స్నానం చేసి విశ్రాంతిగా వీధి వరండాలో కూర్చుంటే కనిపించేదేంటి? చుట్టూ బొగ్గు కుప్పలు, కొండలు గుట్టలు లేవు, పచ్చని చెట్లు లేవు, మైదానాలు లేవు. ఎక్కడికి వెళ్ళినా బొగ్గు, నల్లటి బొగ్గు, నల్లటి మనుషులు, నల్లటి రోడ్లు. ఎన్నిసార్లు అనిపించలేదు ఈ సౌందర్య రాహిత్యంలో నుంచి పారిపోవాలని? ఇంకో చోట ఉద్యోగం దొరకదు తను చదివిన ఈ ప్రత్యేకమైన చదువుకి. శేఖర్ కిటికీకి తల ఆంచి కూర్చున్నాడు. రేపొద్దున దక్షిణలో బయలుదేరి నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి. అక్కడ నుండి ఒకరు కాజీపేటకి, ఒకరు విజయవాడకి వెళ్ళాలి. పోన్లే, వారం రోజుల పాటు రిలీఫ్. ట్రైన్లో వెనక్కు పరిగెడుతున్న ప్రకృతి దృశ్యాలు, కాజీపేట గుట్ట మించి చూస్తే కనపడే అందాలు, వడ్డేపల్లి చెరువులో చెట్ల నీడలు, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. మొదట హృదయం మీద, తర్వాత స్కెచ్ బుక్లోనే వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చాక కొన్నాళ్ల పాటు ఈ బొగ్గు ప్రపంచాన్ని మర్చిపోయి హాయిగా పెయింటింగ్స్ వేసుకుంటూ కాలం గడపచ్చు. శేఖర్ మనసులోని చికాకు ఒక్కసారిగా ఎగిరిపోయి ఉత్సాహం చోటు చేసుకుంది. టపటపా 4 వర్షం చినుకులు కిటికీలో నుంచి వచ్చి మొహానికి కొట్టుకున్నాయి. కిటికీ తలుపు ముయ్యబోతూ ఒక్క క్షణం బయటికి చూశాడు. భోరున పడబోయే వర్షానికి నాందిగా మబ్బులు పట్టిన ఆకాశం. క్రమక్రమంగా పెద్దదవుతున్న వర్షంలో నుంచి నెత్తి మీద తట్టలో బొగ్గులు పెట్టుకుని ఒడివడిగా నడిచిపోతున్న కొందరు స్త్రీలు. ఎందుకో ఇవాళ బొగ్గుల్లో కూడా అందం కనపడుతోంది. కొన్నాళ్ల పాటు వీటికి దూరంగా ఉంటానన్న భావన వలన శేఖర్ హుషారుగా లోపలికి నడిచి కాన్వాస్ని ఫ్రేముకు బిగించాడు. గూట్లో ఉన్న బ్రష్లు, రంగులు తీశాడు. 2 గంటల్లో పూర్తయిన చిత్రం చూసుకున్నాక శేఖర్ పెదవుల మీద విజయగర్వంతో కూడిన చిరునవ్వు మొలిచింది. అందమైన అమ్మాయి నెత్తి మీద తట్ట పెట్టుకుని నడుస్తోంది. ఆమె మొహంలో జీవకళ, పెదవుల మీద కనీ కనిపించని చిరునవ్వు, కళ్ళల్లో అలసట. ఫెంటాస్టిక్!
జీవితంలో ఇంత తృప్తిగా ఎప్పుడూ బొమ్మ వేయలేదు. ఆ బొమ్మనే చూస్తూ రేపటి కార్యక్రమం గురించి తాత్కాలికంగా మర్చిపోయి కుర్చీలో వాలాడు శేఖర్. స్టవ్ మీద ఉప్మాని పరధ్యానంగా కలుపుతూ ఆలోచిస్తోంది పద్మ. ఈ రోజైనా ఇంత త్వరగా వస్తారో రారో. అప్పుడే 4 రోజుల నుంచి అనుకుంటున్న ప్రోగ్రాం ట్యాంకు బండ్ మీద షికారుకి వెళ్ళాలని. రోజు ఏదో ఒక ఆటంకం. 2 బస్సులు మారి ఆయన ఇంటికి వస్తారు. ఎంతో అలసిపోయిన ఆ మొహం చూడగానే తిరగటానికి వెళ్దామన్న మాట నోట్లోనే ఉండిపోతుంది. ఆయన హుషారుగా ఇంటికి వచ్చిన రోజు పనులు తెమలవు. అన్నీ సవ్యంగా అయిన రోజు బుజ్జిగాడు గుక్కపట్టి ఏడుస్తాడు. ఎన్నాళ్ళయింది అలా సాయంత్రం ఊరి బయటకు తిరిగొచ్చి. బుజ్జిగాడు పుట్టాక ఈ 6 నెలల్లోనూ ఏ 3-4 సార్లు కలిసి బయటకు వెళ్ళారేమో. మరి యాంత్రికమైపోతోంది బతుకు. ఈ యాంత్రికమైన బతుకులో నుంచి కాసేపైనా బయటపడే అవకాశం లేదు తనకి. సినిమాలు అక్కర్లేదు, చీరలు అక్కర్లేదు, కానీ వారానికి ఓ 2 సార్లు అలా ట్యాంకు బండ్ మీదకో పబ్లిక్ గార్డెన్స్కో వెళ్ళొస్తే మనసు ఎంత హాయిగా ఉంటుంది. అదేం కర్మో అంత చిన్న కోరిక కూడా తీరటం గగనకుసుమం అయిపోతోంది. తనకు జీవాన్నిచ్చేది రచనా వ్యాసంగం. కానీ ఈ మధ్య రాయటం కాదు కదా, కనీసం పుస్తకాలు చదవటం కూడా అవటం లేదు. పగలల్లా తీరిక లేని పని. పోనీ రాత్రి అందరూ నిద్రపోయాక రాసుకుందామన్నా ఇన్స్పిరేషన్ ఏది? మెదడు మొద్దుబారినట్లుంటుంది. రేపు చేయవలసిన టిఫిన్లు, ఉతకవలసిన బట్టలు, వీటి గురించి ఆలోచనలు. ట్రింగ్ మని కాలింగ్ బెల్ మోగగానే గబగబా మూకుడు దించేసి దాని మీద మూత పెట్టి పరిగెత్తింది. భర్తను చూడగానే, అమ్మయ్య వచ్చేసారా? ఇవాళ నేను రెడీగా ఉన్నాను. 10 నిమిషాల్లో టిఫిన్, కాఫీ తెచ్చేస్తాను, మీదే ఆలస్యం. ఉత్సాహంగా వంటింట్లోకి నడిచి ప్లేట్లో ఉప్మా పెట్టి తీసుకొచ్చి అందించింది. అదేం అలా ఉన్నారేం? ఇవాళ ఎక్కడికి వెళ్ళాలని లేదా? నిరాశగా అడిగింది భర్త మొహం చూస్తూ. మీ నాన్నగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. జేబులో నుంచి కవర్ తీసి అందించాడు. ఆతృతగా కవర్ అందుకుంది. చదువుతున్న కొద్దీ మొహంలో నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇదేంటండి వీడు మళ్ళీ ఇలా చేశాడు? దిగులుగా అంది. తిరిగొచ్చాక మీ తమ్ముణ్ణి అడుగు, ఉప్మా తినటానికి ఉపక్రమిస్తూ అన్నాడు. భారంగా వంటింట్లోకి నడిచింది పద్మ. ఈసరికి అక్కడ అన్నయ్య నాన్నగారు ఎంత హడావుడి పడుతూ ఉంటారో, అమ్మ ఎంత ఏడుస్తుందో. కంట్లో నిలిచిన నీళ్లను తుడిచేసుకుంది. వెనక నుంచి వచ్చి భుజం మీద చేయి వేశాడు రాజారావు. వర్రి అవ్వకు పద్దు, ఇది నీకు కొత్త కాదుగా, తొందరలోనే వచ్చేస్తాడులే. భార్య వైపు జాలిగా చూస్తూ ఓదార్పుగా అన్నాడు. నాన్నగారు అన్నయ్య వెతకటానికి ఊరికెళ్ళిపోయి ఉంటారు. పాపం అమ్మ ఒక్కతే ఏం దిగులు పడుతోందో అంది. పోనీ వెళ్ళి కొన్నాళ్ళు మీ అమ్మ దగ్గర ఉంటావేమిటి, మీ తమ్ముడు తిరిగొచ్చేదాకా? ఓదార్పుగా అన్నాడు. పద్మ కళ్ళు మెరిశాయి ఒక్క క్షణం. మరి మీకు వంట అది ఇబ్బందేమో? సందేహంగా చూస్తూ అంది. పర్వాలేదులే, నేనేదోలా సర్దుకుంటానుగా. పద్మ మనసులో అంతవరకు ఉన్న దిగులు చీరాకు మాయమై తేలికైంది. తమ్ముడు తిరిగొచ్చేదాకా తను అక్కడుంటే బుజ్జిగాడితో ఆడుకుంటూ అమ్మ దిగులు మర్చిపోతుంది. తనకు కూడా బోలెడంత సమయం. బుర్రలో సుళ్ళు తిరుగుతున్న ఎన్నో కథా వస్తువులకి ఓ రూపం ఇవ్వచ్చు. తేలిగ్గా నిట్టూర్చింది. 6 నెలల తర్వాత ఆ రోజు రాత్రి మళ్ళీ ఆ కాగితం కలవ ముందేసుకు కూర్చుంది. గంటలు గంటలు గడిచిపోతున్నాయి ఆ రచనా ప్రవాహంలో పడి. ఇప్పటి యాంత్రిక జీవనంలోని సమస్యలు, రేపటి గురించిన ఆలోచనలు అన్నీ కొట్టుకుపోయాయి. హోటల్ గదికి సరిగ్గా మధ్యలో వేళ్లాడుతోంది ఆ తాడు. గది మధ్యలో ఫ్యాను నుంచి వేళ్లాడదీసిన ఆ తాడుకు చివర ఓ బారుముడి వేసింది. అటూ ఇటూ ఊగుతోంది ఆ తాడు. సీలింగుకు దగ్గరగా ఉన్న బల్బు కాంతి తాడు మీద, తాడు చివరన ఉన్న ముడి మీద పడి 10 రెట్లున్న నీడ కూడా ఊగుతోంది నేల మీద అటూ ఇటూ. ఆ తాడు కిందగా కుర్చీ వేసింది. అందులో మోకాళ్లలో తలదూర్చి కూర్చుని ఉన్నాడు రవి. అప్పటికి 4 సార్లు ఆ కుర్చీ మీదకి ఎక్కి దిగాడు. సరిగ్గా నిన్నటితో జేబులో ఆఖరి రూపాయి ఖర్చయిపోయింది ఈ తాడు కొనడంతో. ఈ 20 రోజులు తాను తిరగని ప్రదేశం లేదు, అనుభవించని సుఖం లేదు. స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరే పక్షిలా ఎగిరాడు. నీళ్లల్లో ఇదే చేపలా తుళ్ళి తుళ్ళి పడ్డాడు. బస్సుల్లో కిటికీ పక్కన కూర్చుని రోడ్డు మీద హడావుడిగా పరిగెత్తే మనుషుల్ని చూసి నవ్వుకున్నాడు. గానుగును తిప్పే ఎద్దును చూసి జాలి పడతారు మనుషులు.
కానీ తమ బతుకే తమంత తామే గానుగెద్దు బతుకులా చేసేసుకుంటారు. ఎంత చిత్రమైన వాడి మనిషి! ఈ సంసారం, ప్రేమలు, ద్వేషాలు ఇవన్నీ ఏర్పరచుకోకపోతేనేం? అవన్నీ ఏర్పరచుకోవడం ఎందుకు? క్షణక్షణము దుఃఖపట్టం ఎందుకు? లాభం లేదు. మరొక్క రోజు కూడా తాను ఈ ప్రపంచంలో ఇమడలేడు. రవికి క్రిందటిసారి తనను కూర్చోబెట్టి నాన్న బోధించిన వేదాంతం, చెప్పిన శ్లోకము గుర్తొచ్చాయి. యుద్ధం అంటే ప్రతి మనిషికి ఎదురయ్యే సమస్యలను ఎదిరించి పోరాడటం అట. పాపం అంటే తను చేయవలసిన పనిని చేయలేకపోతున్నానేమో అన్న క్లేశం అట. సిల్లి! అసలు యుద్ధం ఎందుకు చేయాలి? బంధాలంటేనే యుద్ధం. అసలు ఈ బంధాలే లేకపోతే ఏ యుద్ధమో చేయక్కర్లేదు కదా. క్షణక్షణము యుద్ధం చేస్తూ బతకపోతేనేం? రవి మళ్ళా కుర్చీ ఎక్కాడు. 15 రోజుల నుంచి పట్టిన ముసురు వదిలిపోయింది. సూర్యుడి లేత కిరణాల్లో పచ్చటి చెట్లు మరింత పచ్చగా మెరుస్తున్నాయి. ఆ ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంది. పెరటి వాకిట్లో పడకుర్చీలో పడుకుని చేత్తో భగవద్గీత పట్టుకుని ఇంటికి తిరిగొచ్చిన కొడుక్కి రాత్రి ఇవ్వాల్సిన బోధల గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు రఘురామయ్య. వంటింట్లో హడావుడిగా కొడుక్కి ఇష్టమైన వంటలు చేయటంలో మునిగిపోయి ఉంది పార్వతమ్మ. డాబా మీద కూర్చుని ఈ 15 రోజులు వేసిన స్కెచ్లను చూసి మురిసిపోతున్నాడు శేఖరం. ముందు గదిలో చాప మీద చుట్టూ కాగితాలు పరుచుకొని కూర్చుని ఏ పత్రికకు ఏ కథ పంపితే బాగుంటుందో లిస్టు తయారు చేసుకుంటోంది పద్మ. అందరి మొహాల్లోనూ ఏదో తృప్తి. పడగదిలో టేబుల్ మీద తలవాల్చుకొని కూర్చున్న రవి మాత్రం విసుగ్గా 10వ అనుకున్నాడు. ఓడిపోయాను, దారుణంగా ఓడిపోయాను అని. కిటికీలో నుంచి వీచిన గాలికి టేబుల్ మీద కాగితాలు రెపరెపలాడాయి. ఒక కాగితం ఎగిరి కింద పడింది. అక్క మళ్ళీ ఏదో కథ రాసింది కాబోలు. కాగితం తీసి బల్ల మీద పెట్టబోతూ పైన రాసి ఉన్న వాక్యం చూసి ఆగిపోయాడు. అతడి కళ్ళు అక్షరాల వెంట గబగబా పరిగెత్తాయి. ఎక్కడికని పారిపోతావు తమ్ముడు? ఈ యాంత్రికమైన జీవితంలోంచి, ఈ సమస్యల్లో నుంచి పారిపోవటానికి నీకు రైలు బండి తప్ప మరేం దొరకలేదా? చదవటానికో మంచి పుస్తకం, వినటానికో చక్కని పాట, రాయటానికో కథ, వేసుకుందుకో బొమ్మ, ప్రేమించటానికో మనిషి ఏమీ దొరకలేదా? అయినా ఎంత పిచ్చోడివి! జీవితమే ఒక రైలు బండి కదా, మళ్ళీ వేరే రైలు బండి ఎందుకు? నీ మజిలీ చేరటానికి ఏదో ఒక బండి ఎంచుకోక తప్పదు. నిర్ణయించిన పట్టాల మీద ఆ బండి నడవక తప్పదు. అటువంటప్పుడు పట్టాలు తప్పించాలని ఎందుకు ఆ తాపత్రయం? ఆ రైలు బండి కదులుతున్నంతకాలం రైలు పెట్టెలో ఆ 4 గోడల మధ్యనే నువ్వు కూర్చోవాలి. మహా అయితే బండి ఆగినప్పుడు మరొక పెట్టెలోకి మారగలవు అంతే. మళ్ళా ఆ పెట్టెకి 4 గోడలు ఉంటాయి. ఎన్ని పెట్టెలు మారినా నువ్వు కూర్చోవలసింది ఆ 4 గోడల మధ్యనే. అంత మాత్రాన రైలు బండి మీద కోపం వచ్చి కిటికీల నుంచి దూకేస్తే నీ కాళ్లే విరుగుతాయి. వద్దు తమ్ముడు, పారిపోకు. పారిపోవాలనిపించినా రైలు ఎక్కకు, ఉరితాడు వెతుక్కోకు. నువ్వు పారిపోగలిగిన ప్రదేశాలు నీ చుట్టూనే ఎన్నో ఉంటాయి. వెతుక్కో, వెతుక్కో తమ్ముడు. నీ జీవితం అంతా అన్వేషణలో ఖర్చైనా వెతుక్కో. అంతేకాని జీవితాన్ని నుంచి పారిపోకు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.